మీల్ మేకర్ చుక్క కూరతో మంచి కర్రీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా ఈజీ. ఫ్రెష్గా ఉన్న చుక్క కూర తెచ్చి కడిగి కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బాగా మరిగిన తర్వాత ఉప్పు వేసేసి ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికితే చాలా సాఫ్ట్గా అవుతాయి. అవి మొత్తం వడపోసేసి 2-3 సార్లు మంచినీళ్ళు పెట్టి ఇలా కడిగేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకొని ఒక 2 టమాటాలు మామూలు పేస్ట్ చేసేసుకొని ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి తర్వాత ఇవి కూడా వేసేసి కొంచెం సేపు వేయించుకుని తర్వాత చుక్క కూర కట్ చేసింది వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. మీరు పేస్ట్ చేయవసరం లేదండి. చాలామంది పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేయకుండానే ఇలాగే అయిపోతుంది. ఇలా చూడండి, మూత పెట్టేసి సిమ్లో పెడితే మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్లు పోసేసి కొంచెం ధనియాల పొడి వేసి కొంచెంసేపు ఉడకాలండి. చుక్క కూర పులుపు అంతా మీల్ మేకర్కి పట్టి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసి తీసేయటం.